ప్రభుత్వానికి కేంద్ర జల సంఘం లేఖ రాసింది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వివరాలు అడిగిన కేంద్ర జల సంఘం గోదావరి వరద జలాలకు సంబంధించి డేటా కోరింది. అలాగే ఏపీలో ప్రతిపాదిత ప్రాజెక్టులపై కేంద్ర జల సంఘం నివేదిక కోరింది. వచ్చే వారం ఢిల్లీ వెళ్లబోతున్న ఇరిగేషన్ అధికారులు స్వయంగా బనకచెర్ల ప్రాజెక్టు డీటెయిల్స్ కేంద్ర జల సంఘానికి ఇవ్వబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఏపీ ప్రభుత్వానికి కేంద్ర జల సంఘం లేఖ రాసింది. ఆ లేఖలో పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు డీటెయిల్స్ కావాలని నివేదిక సమర్పించాలని కోరింది. దీనికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఈ పోలవరం ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించినటువంటి జలరగడ జరుగుతుందో ఇరు ప్రభుత్వాలకు చెందినటువంటి మంత్రులైతేనేమి రాజకీయ పార్టీ నాయకులైతేనేమి కూడాను పరస్పరం ఆరోపణలు చేసుకోవడం జరుగుతోంది. అయితే తెలంగాణ చెందినటువంటి ప్రభుత్వం నేతలందరూ కూడాను అక్కడ ఉన్నటువంటి మంత్రులు దీని మీద పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తుండగా, అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రము ఈ విషయంలో ఎటువంటి దూకుడుగా వెళ్ళగలదు, దీనికి సంబంధించి సామరస్య ధోరణితోనే ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఇంతవరకు ఆచితూచి వ్యవహరించే ధోరణితో ముందుకు వెళ్ళింది. అయితే ఈ వివాదము కేంద్రం వరకు వెళ్ళడంతో ఈ విషయాన్ని కేంద్రంలోనే తేల్చాలా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది, విజ్ఞప్తి చేయడం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి కేంద్ర జల సంఘం లేఖ రాయడం జరిగింది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వివరాలను ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. ఈ గోదావరి వరద జలాలకు సంబంధించి డేటా జల సంఘం అడిగిందంటే గోదావరికి సంబంధించినటువంటి వరద జలాలు ఎంత మేరకు ఎన్ని టీఎంసీలు ప్రతి ఏటా సరాసరిన సముద్రంలో కలుస్తున్నాయి, దానికి సంబంధించి ఎంత నీరు వృధా అవుతుంది, ఈ పోలవరము బనకచెర్ల ప్రాజెక్టు అంటే మిగులు జలాల మీద నిర్మిస్తున్నాము, మిగులు జలాల ఆధారితంగానే నిర్మిస్తున్నాం కాబట్టి దీనివల్ల అలికేటెడ్ వాటర్ లేదు కాబట్టి తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల పైన ఏవైతే ఉన్నాయో వాటికి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ చెప్తా ఉంది. అయితే ఇప్పుడు ఆ విధంగా కట్టినా కూడాను భవిష్యత్తులో దీనికి సంబంధించినటువంటి అలికేషన్ కావాలా అని చెప్పి డిమాండ్ చేసే అవకాశం ఉంటుందన్నటువంటి అనుమానాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి వరద జలాలు ఏ మేరకు ఉన్నాయి, ఎంత వృధా అవుతున్నాయి, ఎంత సముద్రంలో కలుస్తున్నాయి, ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల ఎంత మేరకు ప్రయోజనం ఉంటుందంటే ఏ ప్రాంతాలకు ఎన్ని లక్షల ఎకరాలకు తాగునీరు అందుతుంది, తర్వాత తాగునీరు తదితర ఏదైతే అవసరాలకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి దానికి సంబంధించి వివరాలు కావాలని కోరడం జరిగింది. రాష్ట్రంలో ప్రతిపాదిత ప్రాజెక్టుల వివరాలను కూడా నివేదిక ఇవ్వాలని చెప్పేసి లేఖలో పేర్కొనడం జరిగింది. వచ్చే వారము ఢిల్లీకి ఈ ఏపీకి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు వెళ్తారు. అక్కడ స్వయంగా ఈ బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడాను కేంద్ర జల సంఘానికి ఇస్తారు. ఈ ప్రాజెక్టు నిర్మించడం ద్వారా తెలంగాణకు ఎటువంటి ఇబ్బంది లేదు, భవిష్యత్తులో కూడా దీనికి సంబంధించినటువంటి అలిగేషన్ కూడా డిమాండ్ చేసే పరిస్థితి ఏమాత్రం ఉండదు. కాబట్టి ఇది కేవలము మిగులు జలాల ఆధారంగా నిర్మించేటువంటి ప్రాజెక్టు కాబట్టి ఎగువ రాష్ట్రాలకు ఎటువంటి సమస్య ఉండదని చెప్పేసి ఏపీ ప్రభుత్వం మొదటి నుంచి చెప్తా ఉంది. ఇదే విషయాన్ని కేంద్ర జల సంఘానికి విన్నవించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.